క్షణం ప్రజల పక్షం NN4 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాగి ఇంటికి వచ్చాడని భర్తను కత్తితో నరికిన భార్య, వలసపల్లిలో ఘటన. సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ జ్వరాల నియంత్రణ, డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ పిలుపు. గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లిలో 3 కోట్ల నిధులు దుర్వినియోగం, అసెంబ్లీలో వైసీపీని ఎండగట్టిన ఎమ్మెల్యే. 4 లేబర్ కోడ్లను రద్దు చేసే 44 కార్మిక చట్టాల్లో యథావిధిగా కొనసాగించాలి. మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రసంగించారు. మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్లను విస్తరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. వక్ఫ్ ఆస్తులకు చెందిన షెడ్లను అక్రమంగా కూల్చారు. అలాగే వక్ఫ్ నిధులు 3 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం చేశారు. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంది. ప్రభుత్వం విచారణ చేయాలి అని అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, మదనపల్లి జిల్లా మద్రాస్ రాష్ట్రంలో ఆ రోజు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మదనపల్లి ఉండేది. 114 సంవత్సరాల కళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లికి న్యాయం చేశారు. నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ట్రాఫిక్ సమస్య చాలా తాండవం ఆడుతాం, చాలా ఎక్కువ ఉంది. దానికి స్ట్రైట్నింగ్ చేయాలా, ట్రాఫిక్ కొంచెం రోడ్ వైడనింగ్ చేయాలా, దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మదనపల్లి వఫ్ ఆస్తులు గత ప్రభుత్వంలో 300 మంది పోలీసులు పెట్టి 100 షెడ్లు ఉంటే అరాచకంగా ఆ షెడ్లన్నీ తొలగించారు అధ్యక్ష. అసలు దానికి ఏం ప్రొసీజర్ ఏం ఫాలో చేయలేదు అధ్యక్ష. మొత్తం ప్రొసీజర్ ల్యాప్సెస్ పెట్టి అన్ని షెడ్లన్నీ తొలగించి దానికి ఒక పెద్ద దాంట్లో, అది కాకుండా 3 కోట్ల రూపాయలు ఫైన్ ఉన్న వఫ్ ఫండ్స్ కూడా మిస్యూజ్ జరిగింది సార్. దానిపైన ఒక ప్రత్యేక ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్లపైన ఎవరైతే చట్టరీత్యా వాళ్ళు ఏదైనా చట్టం కింద పని చేయకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా పనిచేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సవినీయం కోరుతున్నది. మదనపల్లి గ్రామీణ మండలంలో భర్తను కత్తితో నరికి హత్యాయత్నానికి పాల్పడింది ఓ భార్య. గురువారం ఉదయం జరిగిన ఘటన వలసవల్లి గ్రామం బండకిందపల్లి సమీపంలోని నాయనవారిపల్లిలో కాపురం ఉంటున్న మల్లూరి ధర్మచంద్రారెడ్డి కొడుకు ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి మద్యం తాగి ఇంటికి వచ్చాడని భార్య శ్యామల ఇంట్లో ఉన్న కొడవలతో గొంతుపై నరికి హత్యాయత్నానికి పాల్పడింది. బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న మా నివాసాలకు దారి లేకుండా చేశారని 18, 19 వార్డు పరిధిలో సైదాపేట, దక్నిపేట ప్రజలు మొరపెట్టుకున్నారు. గురువారం వారు తమ బాధలను మీడియాకు వివరించారు. వీరికి సంఘీభావం తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం, కౌన్సిలర్ బిఏ కాజాలు మాట్లాడుతూ, సుమారు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థలాలు విక్రయించిన వారు ఒకవైపు వారు 5 అడుగులు, మరోవైపు వారు 5 అడుగులు వదిలే విధంగా నిర్ణయించారన్నారు. అయితే ఒకవైపు వారు 5 అడుగుల స్థలం వదిలి ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారని, మరోవైపు కొనుగోలు చేసిన వారు తూర్పు, ఉత్తరం వైపున 5 అడుగుల స్థలం వదలకపోవడంతో సుమారు 40 కుటుంబాలకు చెందిన 200 మంది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కుటుంబాలలో కొందరు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారని, వారిని ఆసుపత్రి తీసుకెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ దారి గుండానే మసీదు, మదర్సాలు వెళ్లాల్సి ఉందని, అయితే దారి లేకపోవడంతో మదర్సాకు వెళ్లే విద్యార్థులలో మసీదుకు వెళ్లాలంటే ముస్లిం సోదరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొందరలోనే పవిత్రమైన రంజాన్ వక్కబొద్దులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటి గునాదికి తీసిన గొయ్యిని పూడ్చివేయాలన్నారు. ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయగా వారు ప్రస్తుతం జరుగుతున్న పనిని నిలిపివేశారని, ఇందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో దారి వదలాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు సత్వరమే పరిష్కరించాలని కోరారు. లేని ఎడల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు లక్ష్మీదేవి, కుమారి, ముబీనా, ఇమ్రాన్, శంషాద్, మున్నా, బాబు, ఖాదర్, వలీ, అష్రఫ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
70 ఇయర్స్ ఒక అమ్మాయి, ఒక పెద్దమ్మ ఉంది, ఆమెకు అవ్వ ఉంది. అవ్వకు ఏమన్నా అయితే తీసుకొని పోవాలంటే, గుంతల నుండి తీసుకొని పోవాలంటే కానీ కష్టం. వాళ్ళకు ఏమన్నా సిలిండర్ కావాలంటే, సిలిండర్ బండి రావాలంటే కష్టం. ఇంకా వాటర్, ప్యూరిఫై వాటర్ రావాలంటే కానీ కష్టం. అన్ని ప్రాబ్లం ఉంటే ఇంకా మసీద్ ఉంది, ఈడ మసీద్ కానీ ఎక్కడుంది, లోపల మసీద్ ఉంది. వాళ్ళు మసీద్ పోవాలంటే కానీ ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది. ఇంకా మదర్సా ఉంది, మదర్సా ఇదే పిల్లలు ఎలా వస్తారు మదర్సాకు? వీళ్ళు జగా తీసుకున్నప్పుడు, ఈ ఓనర్స్ జగా తీసుకున్నప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళకు చెప్పాలా, మా స్థలం ఇదే, మీరు ఇల్లు ఈడ కట్టుకున్నారు, మీకు ఇది దారి లేదని ముందునే చెప్పాలి, హెచ్చరిక చేయాలి. ఎవరు హెచ్చరిక చేసుకోకుండా ఇప్పుడు ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట, ఎవరు మూలాలి అని, అన్సార్ బాషా అని అన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. కనీసం తీసుకున్నప్పుడు వాళ్ళకు దారి ఎలా మేము వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర, ఓనర్ దగ్గర వాళ్ళకు దారి ఎలా అని అడిగి తీసుకోవాలా. వాళ్ళు తీసుకోకుండా చూడండి దారి ఎంత ఉంది, పోవాలంటే ఎలా చూడండి. ఆడ 10 అడుగుల రోడ్డు ఉంది, అక్కడ 10 అడుగుల రోడ్డు ఉంది, 12 అడుగుల రోడ్డు ఉంది. కనీసం ఈడ 2 అడుగుల రోడ్డు కానీ లేదు. వాళ్ళు జగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఓనర్కి అడగాల, వాళ్ళకు ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకు జగా స్థలం ఎలా అని. వీళ్ళు కొనేసి వీళ్ళకి ఇబ్బంది పట్టించాలని వీళ్ళు తోవేసి చేస్తే ఇంతవరకు న్యాయం. అందుకు మనము అర్జీ కానీ కలెక్టర్ దగ్గర కానీ అర్జీ కానీ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎమ్మెల్యే దగ్గర కానీ పోయినారు, ఎమ్మెల్యే కానీ మళ్ళా కమిషనర్ దగ్గర కానీ పోయినారు. వీళ్ళందరూ ఈ పనిని ఆపినారు, వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకు న్యాయం, ఈ వార్డు వాళ్ళకు ప్రజలకు అంతా న్యాయం చేయాలని కోరుతూ, ఇది ఉండే ఇప్పుడు రంజాన్ నెల కానీ 5 రోజులు 6 రోజులు ఉంది, నమాజ్ పోలే కానీ ఇబ్బంది, మదర్సా పిల్లలకు రావాలంటే కానీ ఇబ్బంది. ఇది ఏమో యాక్షన్ తీసుకోవాలని పెద్దోళ్ళకంతా కోరుతున్నాను. ఈ రోడ్డు సమస్యను ఇంతకు ముందుకు గాను 2 సార్లు గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా కలవడం జరిగింది. కాకపోతే ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే రోడ్డు సమస్య వచ్చినప్పుడు పోయి కలుస్తానే మరలా ఈ రోడ్డు పని జరగనీయకుండా వాళ్ళు ఆపారు. కాకపోతే ఈరోజు మనం చూస్తున్నాం, ఇక్కడ నివసించే వాళ్ళంతా గత 50 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. గత 50 ఏళ్ళ ముందర వీళ్ళకంతా ఇక్కడ దారి ఉంది, మీ దారిలో రావచ్చు పోవచ్చు. ఈ ఇంటికి సంబంధించిన 5 అడుగులు, మిగతా ఈ స్థలానికి సంబంధించిన 5 అడుగులు వదులుతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి వీళ్ళకంతా ఈ స్థలాలు అమ్మడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే మనము ఇంటి నుంచి బయటకు కూడా రానికుండా, ఇంటి నుంచి బయట రావాలన్నా కూడా కష్టంగా, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలన్నా కూడా ఈరోజు చూస్తే ఇదే ఇంటికి సంబంధించిన వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, వాళ్ళకి ఏమన్నా పోయి మెడిసిన్ తీసుకొని వచ్చుకోవాలన్నా, ఇంటి బయట రావాలన్నా కూడా వాళ్ళకి రానికుండా ఈరోజు ఇది గుణాదేశకి ఆల్రెడీ చూసినారు మీరు, 4-5 అడుగుల గుంత తవ్వేస్తున్నారు. ఈరోజు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళు ఈరోజు తగిన గుంతను మీరు దయచేసి ఎంత దొరకైతే అంత దొరక పూడ్చి వీళ్ళ సమస్యను మీరు పరిష్కరించేలా కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైనా ఒక కాంపౌండ్ వాల్ కట్టుకోవాలన్నా, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపాలిటీలో పర్మిషన్ ఉండాల. ఆ పర్మిషన్ ఎలా ఉండాలంటే, ఒక కాంపౌండ్ వాల్ కట్టుకోవాలన్నా కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇబ్బంది పడనీయకుండా వాళ్ళకు వచ్చేపోయే దారి ఉందా లేదా అని చూసుకొని ఆ కాంపౌండ్ వాల్ కూడా కట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి వీళ్ళకి కూడా ఒక సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈరోజు ఇంటి ముందర ఒక 4-5 అడుగులు గుంత తావేసి వాళ్ళకి బయట రానికుండా చేయడం ఎంతవరకు సమంజసం. కాబట్టి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఒకటే కోరుకుంటున్నాం, రాబోయే కాలంలో రంజాన్ ఉంది 10 రోజుల్లో, ఇక్కడ నుంచి వాళ్ళు బయటకు పోవాలన్నా, అదేవిధంగా ఆ పక్క నమాజ్ పోవాలనే మసీద్ ఉంది, మసీద్కి పోవాలన్నా కూడా ఇక్కడ తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేదిగా కోరుకుంటున్నాం. మాకు తెలియక మేము ఈ జాగాలు ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు మేము తీసుకొని కూడా 40 ఏండ్లు అయింది. 40 ఏండ్ల నుండి మాకు దారి ఉందనేసే వాళ్ళు ఇంటోళ్ళు అమ్మినారు మాకు. ఇప్పుడు మాకు దారి లేదని చెప్పేసి వాళ్ళు భూమి కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు వచ్చి నెల నుండి ఇట్లా కాలువలు తీసేసి మాకు ఇంట్లోనంతా బయట రాకుండా చేసేసినారు. నాకు కొడుకున్నాడు, వాడికి పెరాలజీస్, ఒళ్ళు బాగాలేదు. అన్నం గిన్నం పెట్టాలంటే ఎత్తుకొని పెట్టాలా, ఎత్తుకొని పిల్లోని పిలుచుకొచ్చుకోవాలా. ఇప్పుడు నీళ్లు కావాలన్నా ఏమన్నా చెత్త బండి వచ్చినా కూడా వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఇండ్లలోనాక బయట వచ్చేదానికి కావడం లేదు.
అందుకనేసి దయచేసి మున్సిపల్ ఆఫీస్లో కమిషనరు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మా మీద దయ ఉంచి మాకు ఈ రోడ్డు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ జ్వరాలను నియంత్రణ చేయవచ్చని ఉప ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ అన్నారు. డెంగ్యూ జ్వరాల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మదనపల్లి రూరల్ పరిధిలోని సిటిఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నల్లగుట్లపల్లి మరియు ఆర్సీ వడ్డీపల్లి గ్రామాల్లో దోమల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులు శుక్రవారంను పొడి దినముగా పాటించడం వల్ల కలుగు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రవి మాట్లాడుతూ ఈ 5 డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు రకాల జ్వరాలు ప్రజారోగ్యానికి ప్రమాదం. ఇటీవలే ప్రభుత్వం మలేరియా వ్యాధిని నోటిఫైబల్ డిసీజ్ గా గుర్తించింది. తీవ్ర జ్వరం, చలి, తలనొప్పి, నీరసం, వాంతులు, వికారం, కనుగుడ్లు పక్కకు తిప్పలేకపోవడం, శరీరంపై దద్దులు, రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఈ జ్వరాల్లో కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలను బట్టి రక్త పరీక్షలు చేయించుకొని సకాలంలో చికిత్స పొందితే ప్రాణాపాయం ఉండదని దోమల నిర్మూలన కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దోమలపై దండయాత్ర విజయవంతం అవుతుందని అన్నారు. అనంతరం ప్లే కార్డ్స్ ప్రదర్శన చేస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దోమ లార్వాలను బాటిల్లో పట్టి ప్రజలకు చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేహెచ్పీలు త్రివేణి, కీర్తన, మేరియా, ఏఎన్ఎం చిన్నరెడ్డమ్మ, ఆశా కార్యకర్తలు వసంత, భూదేవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి అశోక్, హెల్త్ అసిస్టెంట్ దివాకర్ ప్రజలు పాల్గొన్నారు. ఇంకొక డ్రమ్ములేకి ఒక పల్సని చున్నీ గాని ఏదన్నా లుంగి గుట్ట గాని అట్లుంటే ఈ డ్రమ్ములో నీళ్లు గాని బాణలో నీళ్లు గాని దాంట్లోకి వడపోసుకోవాలి. ఎందుకంటే నీళ్లు కరువు, నువ్వేమో చిందపోయమంటావు, మళ్ళీ మాకు వదిలేదు 14 అంటారు. అందుకని నీళ్లు మనం కరువు ఉండేటప్పుడు చిందపోయకుండా ఇంకొక డ్రమ్ములేకి మగ్గుతో లేదంటే చిన్న బిందుతోనో బకెట్తోనో దాంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. అట్లా ఫిల్టర్ చేసినప్పుడు ఈ పురుగులన్నీ దాంట్లోకి గుడ్డలోకి వడబడతాయి. సిపిఐ పార్టీ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ షేక్ ముబారక్, కేంద్ర కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతంగా నిర్వహించారు. నేడు మదనపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు మరియు ఆటో డ్రైవర్లు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, రవాణా రంగం, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మా పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను మార్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందని, దీనిని ఎటువంటి పరిస్థితుల్లో మేము అంగీకరించమని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత భద్రత కల్పించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు నిర్వహించిన ఈ యొక్క సమ్మెకు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపశమనాలను ఆపాలని, కార్మికులకు కనీస వేతనాలను ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రోజు కార్మికులు నిర్వహిస్తున్న ఈ సమ్మెకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు. ఏఐటియుసి నాయకులు మరియు దళితుల హక్కులు పోరాట సమితి నాయకులు మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు అకౌంట్లో వేస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. ఈ దేశంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న వారి కోసం 15 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎవరి కోసం మాఫీ చేశారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాల్లో వెంటనే ఆపకపోతే భవిష్యత్తు పోరాటాలు తప్పవని, గద్ద దింపేంత వరకే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్ మస్తాన్, సహాయ కార్యదర్శి దేవా, నాయకులు రాధా, జానకి ప్రసాద్, చంద్ర, సాంబశివ, నాయక్, నరసింహులు, పి నరసింహులు, మల్లికార్జున, లోకేష్, అల్లా బక్షు, ఉమా మరియు కార్మికులు పాల్గొన్నారు. అమెరికాతో చేసినటువంటి ఒప్పందం ద్వారా డాలర్ ద్వారా ఈరోజు $65 పెరిగింది. అంటే ఏడాదికి కనీసం కోట్ల రూపాయలు మనం ప్రజలపైన భారాలు వేస్తున్నాం. సామాన్య ఉద్యోగస్తునికి 10,000 రూపాయలు జీతం ఇవ్వడానికి కంపెనీలు సాహసం చేయట్లా. అంటే ఈరోజు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను కాలరాసి
వీళ్ళ శ్రమను దోచుకునే విధంగా ఎప్పుడో పురాతన కాలాల్లో చట్టాలు చదువుకున్నాం. అప్పుడు పోరాటాలు చేసి ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒత్తాసు పలికి పని విధానాన్ని పెంచుతాం, 8 గంటలు కాదు 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలంటే మా ఇళ్లలో పెళ్ళాం బిడ్డలను ఎవరు చూసుకుంటారు? మా సొంత విషయాలు మేము ఏం కల్పించుకోవాలి? మేము విశ్రాంతి ఎన్ని గంటలు తీసుకోవాలి? అంటే ఈ కార్మిక హక్కుల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈ రోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే అన్నమయ్య కరెంటు మీటర్లు చేసే రీడర్లు కార్మికులు, అదే రకంగా మున్సిపాలిటీ కార్మికులు సరైన పనికి సరైన వేతనం కావాలని, చేసే పనికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్న డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులు విజయవాడ నడిబొట్టున పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి వాళ్ళ ఉద్యోగ భద్రతకు వాళ్ళు హక్కు అడిగారు. కార్మికుల పైన, దేశంలో వచ్చినటువంటి చట్టాల పైన, 10 గంటల పైన ఖచ్చితంగా ఈ రోజు జరుగుతుంది. మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కె పుగలరాశి చెన్నైలోని అన్నా యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ నుంచి డాక్టరేట్ పట్టా పొందినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. అన్నా యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కె సత్యవేల్ పర్యవేక్షణలో ఇంప్రూవ్డ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ మరియు ఎవల్యూషనరీ అల్గోరిథం ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ గుర్తింపు మరియు వర్గీకరణ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్డీ డిగ్రీ ప్రదానం చేయబడిందని తెలిపారు. ఈ సందర్భంగా కె పొగలరసను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుస్మా, అధ్యాపకులు మరియు ఇతరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.